అబ్దుల్ కలాం అనేటువంటి ఆ వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడంట. వినండి ఈ మాట. 2 సూట్ కేసులతో రాష్ట్రపతి భవనానికి వచ్చాడు. ఆ భవనానికి వచ్చి తను రాష్ట్రపతిగా ఉన్నంత కాలం అక్కడ ఉన్నాడు. తన పని అయిపోయింది, ఆ రాష్ట్రపతి హోదా అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోతున్నాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో 2 సూట్ కేసులతో, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే 2 సూట్ కేసులతో వెళ్తున్నాడంట. వెళ్తూ బయటకు వచ్చి వెళ్తూ ఉంటే ఆ బయట ఉన్నటువంటి తోటమాలి నీళ్లను, ఆ తోటలో ఉన్నటువంటి వాటి పైపుతో నీళ్లు పడుతూ చూసుకోకుండా పైపు ఎలా తిప్పేపటికి ఆ పైపులో వచ్చిన నీళ్లు సూట్ కేసుల మీద పడ్డాయి. పడిన వెంటనే ఆ దుమ్మంతా, సూట్ కేసు మీద దుమ్మంతా కింద పడిపోయింది. వెంటనే అబ్దుల్ కలాం గారు అన్నారంట, నేను రాష్ట్రపతిగా వచ్చినప్పుడు ఈ 2 సూట్ కేసులతో లోపలికి వెళ్ళాను. ఇప్పుడు నా పని అయిపోయింది, బాధ్యత వహించేసాను, బాధ్యత తీరిపోయింది. ఇప్పుడు నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఈ 2 సూట్ కేసులతో వెళుతూ ఇన్ని సంవత్సరాలు ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, వీటి మీద పడిన దుమ్ము ధూళి నేను దులుపుకుని వీలు లేక వాటిని అలా ఉంచేశాను. ఎలా వచ్చానో ఇప్పుడు నువ్వు పోసిన నీళ్లు ద్వారా దుమ్మంతా పోయింది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి దుమ్మును కూడా నేను తీసుకుని వెళ్ళట్లేదు, అది కూడా ఇక్కడ దులుపుకొని వెళ్ళిపోతున్నాను అని బాధ్యతగా ఉన్నాడంట. ఈరోజు నీ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే,